హాయ్! హలో అండి. ఈరోజు నేనొక కొంత రకం వంట చేసేస్తున్నాను. అదేంటి అంటే వంకాయ, గోరుచిక్కుడు, బెండకాయ, పచ్చిమిర్చి, టమోటో అన్నీ వేసి నేను పప్పులా చేసేస్తున్నానండి. ఇది పల్లెటూరులో ఎక్కువగా చేస్తారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు లేదా చాలా ఫాస్ట్‌గా చేయాలనుకున్నప్పుడు ఇది తొందరగా చేస్తారండి. దానికోసం నేను అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో, వాటర్‌లో క్లీన్ చేస్తాను. ఇవన్నీ వాటర్‌లో క్లీన్ చేసి, నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ అనేది నేను ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. ప్రెషర్ కుక్కర్‌లో తొందరగా వేయడానికి. ఇక్కడ చూడండి ఎవ్రీ టైమ్ మనం పప్పు చేసినాక పోపేస్తాం. దీంట్లో ఏంటంటే రివర్స్. ఫస్ట్ నేను పోపు వేస్తున్నా. ఆయిలు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసి, పచ్చిమిర్చి ఏసి బాగా బాయిల్ చేస్తాను. ఇలా బాయిల్ చేసిన తర్వాత అంటే బాయిల్ అవుతూ ఉన్నట్లే ఒక్కోటి అందులోకి వేసేస్తాను. వంకాయ, నెక్స్ట్ గోరుచిక్కుడు, బెండకాయ అన్నీ వన్ బై వన్ వేసేస్తానండి. ఇలా బాగా ఆయిల్‌లో బాయిల్ చేస్తాను. అస్సలైతే నా చిన్నప్పుడు ఈ కూర మా ఇంట్లో చేస్తే ఇంకా గొడవ గొడవ. నాకొద్దే వద్దు అన్నమే తినేవాడిని కాదు. ఎందుకంటే ఎందుకో నాకు నచ్చేది కాదు. దాంట్లో మెయిన్ గోరుచిక్కుడు అంటే ఎందుకో నచ్చేది కాదు. ఎప్పుడు తొందరగా అయిపోతుంది. పనులకెళ్ళేవాళ్ళు అమ్మ వాళ్ళు పొలం పనులకు. ఫాస్ట్‌గా దీన్ని జేసేసేవాళ్ళు. నాకేమో నచ్చేది కాదు. పప్పంటే ఇష్టం గానీ, ఇలాంటి దీంతో చేసేది ఇష్టం ఉండదు. కానీ బానే ఉంటది. బాగుండదు అని నేను చెప్పట్లేదు. కానీ ఎందుకో ఇష్టం ఉండేది కాదు. సో, అప్పటినుంచి దీన్ని చూస్తూనే ఉన్నా. చాలా రోజుల తర్వాత అండి. చాలా రోజులు కాదండి. చాలా ఏళ్ల తర్వాత నేను మళ్ళీ ఇది ట్రై చేశాను ఈరోజు. ఓకే. బానే ఉంది. ఇలా మనం చూస్తున్నాంగా దాంట్లో నేను ఆయిల్‌లో బాయిల్ చేసి వన్ బై వన్ అన్నీ వేస్తున్నాను. బాయిల్ చేసే దానికి టమోటా కూడా వేసేసాను. ఇంతకుముందు చెప్పినట్టు అన్నీ వేసి బాయిల్ చేసిన కొంతసేపు తర్వాత లాస్ట్‌లో టమోటా కూడా వేస్తున్నాను. ఈ టమోటా వేసిన తర్వాత ఇంక దీంట్లో మళ్ళీ మనం చేసేదంటూ ఏముండదండి. చింతపండేసేస్తాం. ఉప్పు, పసుపు అన్నీ వేసేస్తాం. ఎందుకంటే వన్స్ ఇది బాయిల్ అయిన కుక్కరులో ఉడకబెట్టి ఒక 5, 6 విజిల్స్ ఉడకబెట్టిన తర్వాత దీన్ని పప్పుగట్టు సాయంతో రుద్దేయడం, ఇంకా అలా తినేయడం అంతే. దాంట్లో మళ్ళీ మనం చేయడానికి ఏముండదు. సో, నేనేం చేస్తున్నాను, వీటితో పాటుగా తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. సో, ఉప్పు వేసుకొని బాగా కొంచెం కళాయి తిప్పి అలా బాగా వేగేంత వరకు పెట్టానండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అనేది వేసా. అంటే తగినంత వాటర్ వేసి మరి ఎక్కువేస్తే ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు అది లాస్ అయిపోతుంది. సో, వాటర్ వేసేసి, ప్రెషర్ కుక్కర్ పెట్టేసి, మూత పెట్టేసి, నేను స్టవ్ ఆన్ చేసి అట్‌లీస్ట్ ఒక 6 విజిల్స్ చేయిస్తానండి. 6 విజిల్ తర్వాత దాన్ని తీసి, బాగా పప్పుగట్టు సాయంతో రుద్దేస్తే ఇలా అయిపోయింది. ఫాస్ట్‌గా అవుతుంది. కానీ టేస్టీగా కూడా ఉంటదండోయ్! కానీ నాకంటే కొంచెం అప్పుడు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఓకే. నేను తింటున్నా. థాంక్ యూ.